డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారంట. ఇక ఏమంటారు చూసినావు, కనతల్లి కంట బోవెట్లన్నాడు, పినతల్లి కంట బంగారు గాజులు చేయించిండంట. సేమ్ అట్లనే ఉన్నది. ఉన్న డిఎస్సి అయినా నాయన మెగా డిఎస్సి అనేది పొంకనాలు కొట్టినావు, ఉన్న ఉద్యోగాలు అంటే అది లేదు కానీ గతి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొక అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి మరొక 7,000 టీచర్ పోస్టులు ఇస్తారంట. ముందు ఉన్న వాటికి చెయ్యి ఫస్ట్. ఆ కార్యక్రమం స్టార్ట్ చేయలే, ఏ కార్యక్రమం కూడా ముంగలు కోతలేదు. జియో 46 కోసం లొల్లి చేస్తూ ఉన్నారు. ముందు అది రద్దు చేస్తే వీళ్ళందరూ అర్హులు అవుతారు కదా. ఇట్లాంటివన్నీ కూడా ఏమి చేయకుండా ఇప్పుడు కొత్తగా ఇంకో కథ, నిరుద్యోగులని మభ్యపెట్టేటువంటి కథ. అరే నిరుద్యోగులు అంటే నేను ఒకటి ట్వీట్ చూశాను, నేను ఒక్క నిమిషం మిత్రులారా. మిమ్మల్ని నిరుద్యోగులను ఏ విధంగా బురిడి కొట్టిస్తున్నాడు, నిరుద్యోగులని ఏ విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బ్యాచ్ బురిడి కొట్టిస్తుంది అనేది నేను మీకు ఒకసారి చూపిస్తా. నేను ఒక ట్వీట్ చూసిన, మరి ఈ రేంజ్లో వాడుకుంటారా పాప నిరుద్యోగులని. అంటే పిచ్చోళ్ళకి కనపడుతున్నారు నిరుద్యోగులు అంటే. మీకు ఎట్లా కనపడుతున్నారండి రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు అంటే పిచ్చోళ్ళ లెక్క కనపడుతున్నారా, అమ్మాయికుల లెక్క కనపడుతున్నారా? ఏ విధంగా కనపడుతూ ఉన్నారు? వీళ్ళతోనే ఆటలు ఆడతారు. ఇక చూడండి ఎంత డ్రామాలు చేస్తున్నారంటే వీళ్ళు. నిరుద్యోగులతో రాజకీయం ఎట్లా చేస్తుందనే చూడండి మీరు. భారత్ న్యాయయాత్రను సక్సెస్ చేయడం కోసం కాల్ చేయండి అని గంట క్రితం ఒక పోస్ట్ పెట్టారు. దాని తర్వాత దానికి రెస్పాన్స్ రాలే, ఎవడు ఫోన్ చేస్తలేడు. ఏది, మీరు రాహుల్ గాంధీ న్యాయయాత్ర కోసము మీరు ఆయన సపోర్ట్ చేయడం కోసము మీరు ఫోన్ చేయండి అని చెప్పేసి ఈ పోస్ట్ పెట్టారు. ఒక పోస్ట్ పెట్టారు, ఆ పోస్టుకు ఎవరు రెస్పాండ్ కాలే. ఇగో నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం సమీపంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయ యాత్ర పరుగులు ప్రారంభం. న్యాయం కోసం హక్కు కల్పించే వరకు ఉండండి. ఇగో జాయిన్ అవ్వండి, ఇందులో రెస్పాండ్, మీరు దీనికి మిస్డ్ కాల్ ఇవ్వండి అని ఈ నెంబర్ పెట్టిర్రు. ఇక్కడ చూసిరా మీరు, ఒక్కసారి చూడండి. ఇక్కడ ఈ నెంబర్ పెట్టిర్రు. ఈ నెంబరు 8860812345 8860812345 అని చెప్పేసి ఒక నెంబర్ పెట్టి, ఈ నెంబర్ పెట్టి దీనికి మీరు మిస్డ్ కాల్ ఇవ్వండి అని పెట్టిర్రు. దేనికోసము? ఇక్కడ పాల్గొనడం కోసము, దీనికి మద్దతు చేయడం కోసం. అయితే దీనికి ఎవరు దేకలే. దీనికి ఎవరు దేకపోయేసరికి ఇక ఎట్లా చేసినట్టు నెక్స్ట్ తెలంగాణ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అని ఓ బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ ఏం చేసిందంటే ఇక్కడ నిరుద్యోగులను ఎంత పాపం వాళ్ళు ఎంత బకరాలం చేస్తున్నది, ఏ విధంగా వాడుకో చూడండి. మీరు నిరుద్యోగుల వెంటనే ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి అంట. వెంటనే ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వాలంట. సేమ్ అక్కడ ఏ నెంబర్ పెట్టినా ఇక్కడ కూడా అదే నెంబర్. ఏ నెంబరు? 8860812345. అక్కడ న్యాయయాత్రకేమో న్యాయయాత్రకు మీరు ఈ విధంగా సపోర్ట్ చేయండి మీరు అని చెప్పేసి నెంబర్ పెడితే ఎవడు ఫోన్ చేయలే. ఫోన్ చేయకపోయేసరికి మన తెలంగాణ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ మోతేవారులు ఏం చేశారంటే ఒక పోస్ట్ పెట్టి మీరు నిరుద్యోగుల వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పేసి అదే నెంబర్ని ఇక్కడ పెట్టిర్రు. ఎట్లా ఉంటుంది అంటే ఇలా ఇట్లా ఉంటుంది అనమాట. నిరుద్యోగులను ఇంత పిచ్చోళం చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందేమో అన్ని ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మీకు గ్రూప్ 1 అపాయింట్మెంట్స్ ఇస్తా, మీకు అన్ని ఇస్తా అని డేట్లతో సహా ప్రకటించండి మోతేవారులు. ఆ డేట్లు అన్నీ పోయినాయి, మెగా డిఎస్సి పోయింది, అన్ని గంగలు కలిసిపోయినాయి. అది వేయకపోగా గత ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందో, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువ నిర్లక్ష్యంగా, అంతకంటే ఎక్కువ దారుణంగా నియంత లెక్క వీళ్ళు పాలిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇట్లా నిరుద్యోగులను ఈ విధంగా వాళ్ళని కామెడీ పీసులను చేసి వాళ్ళని వాడుకుంటా ఉందన్నమాట. ఇదే నెంబరు మిత్రులారా. సో మీరు నిరుద్యోగుల వెంటనే ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి అని మరో పోస్టు. ఇది కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను రాజకీయానికి వాడుకుంటున్నటువంటి తీరు. ఇది ఒక కథ అన్నమాట. ఈ విధంగా ఉన్నది ఇలా. ఇంకా అట్లాంటిదే ఇది కూడా అన్నమాట. ఎట్లయితే ఇప్పుడు పోస్టులు పెట్టి ఏ విధంగా అయితే మిమ్మల్ని బకరాలను చేయాలని చూస్తారో, గిట్లా అనుబంధ నోటిఫికేషను, ఆ నోటిఫికేషను, ఈ నోటిఫికేషన్ అని చెప్తారు. ఏవి రావు, ఏవి పోవు అన్నమాట. ఇక 12,000 కొలువుతో మెగా డిఎస్సి అంట. జిల్లాల వారీగా ఖాళీ పోస్టుల గుర్తింపు. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ. కసరత్తు పూర్తి చేసిన అధికారులు 5,000 పోస్టులతో గతంలో నోటిఫికేషను. అప్పుడు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు. ఫిబ్రవరిలో మెగా డిఎస్సి కోమటిరెడ్డి. ఏ కామెడీ చేస్తారు ఎవరు డైరెక్ట్, మీరు నాకు అర్థం కాదు. ఇక్కడ చూడండి మిత్రులారా, ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ. ఓకేనా? మళ్ళా ఫిబ్రవరిలోగా మెగా డిఎస్సి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు ఏది నమ్ముదాం? ఏది నమ్ముదాం? ఒకటే వార్తలా? ఏది నమ్ముదాం చెప్పురి.
నెలాఖరు నమ్ముదామా, ఫిబ్రవరి నమ్ముదామా? దొంగలు ఇట్లా ఉంటారు, మీరు మోసం చేస్తేందుకు. అన్ని మోసమే, అన్ని మోసపూరిత హామీలే, మోసపూరిత కథలే. చూస్తూ ఉండండి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భీకర యుద్ధం. పామేడులో సిఆర్పిఎఫ్ క్యాంపును చుట్టుముట్టిన 3000 మంది మావోలు. మంగళవారం రాత్రి నుంచి కాల్పులు, గెరిల్లా దాడులు. 9 మంది పోలీసులకు గాయాలు. తప్పించుకున్న ఏపీ కూలీలు. చెట్లు నరికి ల్యాండ్ మైన్లు పేల్చి దిల్సాపూర్ రోడ్డు బ్లాక్ చేశారంట. అదనపు బలగాలు చేరుకోకుండా ప్లాను హిడ్మా వ్యూహం చేసిరంట. హిడ్మా అనేటువంటి మావో నాయకుడు ఆ వ్యూహం చేసి మొత్తానికి 3000 మంది మావోలు ఈ సిఆర్పిఎఫ్ క్యాంపును చుట్టుముట్టేసారు. కాల్పులు, భీకరంగా కాల్పులు జరిగినాయి. ఇంకా అదృష్టం కొద్దీ ఎవరు చనిపోలే, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి. సో కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంది అక్కడ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో.